హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నెవిల్ గోడార్డ్ రచించిన ఎట్ యువర్ కమాండ్ అంటే మీ ఆజ్ఞ మేరకు అనే పుస్తకంని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో ఈరోజు మనం పార్ట్ 2ని చూద్దాం. సో ఈయన తన ప్రతి పుస్తకంలోనూ ఇంచుమించుగా మన ఆలోచనల శక్తి అండ్ మన అవగాహన ద్వారా మన జీవితంలో మనం కోరుకున్న మార్పుల్ని ఎలా సృష్టించుకోవచ్చు అన్నది వివరిస్తూ ఉంటారనమాట. సో ఈ పుస్తకంలో కూడా ప్రతి ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తూ ఉంటుందంటే, మనము మన ఎంత మనము మనం మన ఆలోచనల మీద, మన కోరికల మీద దృష్టి పెట్టొచ్చు అండ్ ఎంతగా మనము మన హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో మనం ఆత్మతో ఎంత ఏకతను పొందొచ్చు అండ్ అలా పొంది మనకు కావాలనుకున్న దాన్ని మనం ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఐ యామ్ అంటే ఎప్పుడు ఐ యామ్ అనే అవగాహన మనం సృష్టించాలనుకున్న దాన్ని ఎలా మనకి నిజం చేస్తుంది, ఎంత త్వరగా మనకి తీసుకొస్తుంది అన్నమాట. సో ఈయన కొన్ని వాక్యాల ద్వారా మనకి ఇలా తెలియజేశారు. నార్మల్గా మోస్ట్ ద టైమ్స్ బయట ఆథర్స్ అనేవాళ్ళు ఎక్కువ బైబిల్ని రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో బైబిల్లో ఉన్న స్టేట్మెంట్స్ కూడా ఈయన బుక్లో మనకి రిఫర్ చేశారనమాట. అలా ఒక స్టేట్మెంట్ ఏంటంటే, యూ షల్ డిక్రీ ఎ థింగ్ అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్. అంటే మీరు ఏదన్నా ఇది నాకు కావాలి అని మీరు ఆర్డర్ చేశారు అని అంటే అది మీ వరకు వచ్చి తీరాల్సిందే. సో మనము ఇందులో ఏం రికగ్నైజ్ చేయాలి అని అంటే కనుక, మన ఆలోచనలు ఎప్పుడు మన థాట్స్ మీద ఎంత ఫోకస్డ్గా ఉంటున్నాము, మనం ఏదైతే డిజైర్ చేస్తున్నామో దాన్ని ఎంత బిలీవ్ చేస్తున్నామో, ఎంత మనం అంగీకరిస్తున్నాము దాన్ని అన్నది, మనం ఎంత అంగీకరిస్తే అది అంత మనకి చేరువ చేస్తుంది అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే, మన ఏవైతే కోరుకున్నామో దానికి మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. రెండవది మనము బిలీఫ్ సిస్టమ్, మన అంగీకార తత్వం అద్భుతంగా ఉండాలన్నమాట. అది ఒక తాళం చెవి కింద మనం ఏదైతే మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో మనం ఆ గదికి ఓపెన్ చేసే తాళం చెవి అనమాట. అంత ఇదిగా మనకి యూజ్ అవుతుంది. అది ఏంటి, మన భావనే. మనం ఎప్పుడు కాన్షియస్గా ఒక డెసిషన్ తీసుకున్నాము, ఇది నాకు కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా మనం అంగీకరించాలి అండ్ పూర్తిగా దాన్ని విశ్వసించాలి. అప్పుడు మనకి అది ఫలితం దక్కుతుంది అని మనం ముందుకి వచ్చే తీరుతుంది అనమాట. సో నెవిల్ గోడార్డ్ మనకి చాలా ఏం చెప్తున్నారంటే, మనము మన కోరిక, మన భావన ప్రకారం అంటే ఆయన మాటల్లో చెప్పాలంటే, మన కోరిక అన్నది ఎంత దృఢంగా నిర్ణయించుకుని ఉంటామో ఆ దిశలో అది మనం కోరుకున్నది కూడా సాకారం అవుతూ ఉంటుందన్నమాట. అండ్ మనం ఏదైతే ఒక రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నామో దాన్ని ఎప్పుడు మనం ఫుల్గా యాక్సెప్ట్ చేసేసేయాలన్నమాట, పూర్తిగా అంగీకరించేయాలి. ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు దాకా జరిగినాయి, ఇప్పుడు మనం అందరం గాడ్స్ అని అంటున్నారు. ఓకే, ఫర్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ కమ్. మనం హ్యూమన్ ఫామ్లో వచ్చాము, మానవుల కింద జన్మెత్తాము అని అంటున్నాము. అప్పుడు నేను ఇలా మానవుడి కింద జన్మ తీసుకుంటున్నాను అన్నది మనం ముందే అంగీకరించుకుని, లేకపోతే దాన్ని మనమే క్రియేట్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు జరిగిన ప్రతిదీ మనం కాన్షియస్గాను అన్కాన్షియస్గాను మనం మాత్రమే సృష్టించుకుంటూ ఉన్నాము. సో జరగబోయేది కూడా మనమే సృష్టించుకుంటాము అన్నప్పుడు ఫుల్గా యాక్సెప్ట్ చేసేసాలి. ఇప్పుడున్న నా పరిస్థితికి నేనే కారణం, నాది ఫుల్ రెస్పాన్సిబిలిటీ, నాది బాధ్యత అంతా అని మనం ఫుల్గా యాక్సెప్ట్ చేసేసినప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికి మనం ఒక ఫ్రీడమ్ ఇస్తామన్నమాట. ఆ ఫ్రీడమ్లో మనం ప్యూర్గా అలైన్ అవ్వగలుగుతాము. అది ఏ లెవెల్లో ఉందో మనం ఆ లెవెల్కి మనం అవైల్ అవ్వగలుగుతాము. అండ్ అది మనకి సహజంగా వస్తుందన్నమాట. అంటే ఒక ఇప్పుడు మనం ఏదైనా కావాలి కోరుకున్నాం అనుకోండి, దానికి అటాచ్మెంట్స్ పెట్టకూడదు. నాకు అయ్యో వేరే వాళ్ళకు ఉన్నంత డబ్బు నాకు లేదే, లేకపోతే అది లేదు, ఇది లేదు, ఇది నా వల్ల అవుతుంది ఏంటి, ఇలాంటి అన్ని ట్యాగ్స్ అన్నీ పెట్టకూడదు. ఎందుకంటే ఈ క్షణాన్ని నువ్వు పూర్తిగా అంగీకరించేసినప్పుడు ఈ క్షణం నుంచి మనము కొత్త జన్మ కింద ఉంటుంది కదా అది. మనకి ప్యూర్గా ప్యూర్ థాట్స్లో ఉంటాం కాబట్టి మనకి ఏది కావాలో దాని మీదే దృష్టి పెట్టాలి. అండ్ మనము ఏదైతే కోరుకుంటున్నామో ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, అది మనకి సహజంగా వస్తుంది అన్నది. మనం ఎంత సహజ స్థితిలో మన శ్వాస తీసుకుంటున్నామో అంత సహజంగా నా కోరికలు నా దగ్గరకు వస్తాయి.
అనేసి. అంతే కదండీ! ఇప్పుడు వంట చేస్తూ శ్వాస తీసుకోవడం మర్చిపోతామా? లేదా చదువుకుంటూ శ్వాస తీసుకోవడం మర్చిపోతామా? మర్చిపోమే. అది సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. సో, యాజ్ గాడ్స్ మనము కూడా గాడ్సే కాబట్టి మనం కూడా దైవత్వంలోనే ఉన్నాం కాబట్టి మనం కోరుకున్న ప్రతిదీ మనకు అంతే సహజంగా రావాలి. మనకి కోరిక అనేది ఎంత సహజంగా వచ్చిందో, ఆ కోరిక మన లైఫ్‌లో కూడా అది సాకారం కింద మనకి అంతే సహజంగా సిద్ధంగా రావాలన్నమాట. అది మనం నమ్మగలగాలి. ఆ నమ్మక వ్యవస్థ అనేది మనలో మనం ఎక్కువ పెంపొందించుకోవాలన్నమాట. మనం అలా చేస్తే కనుక మనకి చాలా న్యాచురల్‌గా మన లైఫ్‌లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన కాన్షియస్‌నెస్ అండ్ అవేర్‌నెస్‌ని మనం ఎప్పటికెప్పుడు పెంచుకుంటూ ఉంటామో, మనం మేనిఫెస్ట్ చేసుకునేవన్నీ కూడా మనకి చాలా ఈజీగా మన లైఫ్‌లోకి వస్తూ ఉంటాయన్నమాట. మనము చేసే ప్రతి ఫోకస్, మన బిలీఫ్, మన డిజైర్, మన లోపల మనం ఎంతగా ఐ యామ్ అవేర్‌నెస్ ఎలా ఉంది అన్నది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఓన్లీ మనము యాక్సెప్టెన్స్ అండ్ కాన్షియస్‌నెస్ అంటే మన యొక్క అంగీకార తత్వము అండ్ మన యొక్క ఎరుక స్థితి ఎప్పటికప్పుడు మనం ఉన్నత స్థాయిల్లో మనల్ని పెట్టుకుంటూ ఉండాలి. థాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన భావనలు అనేది చాలా ఇంపార్టెంట్. సో, వీటిని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఇవేంటంటే ఒక కుండ చూడండి ఎలా తయారవుతుంది. ఒక మట్టి ముద్దని తీసుకెళ్ళి కుండలాగా ఎలా చేస్తారో అలా మన లైఫ్ కూడా మన థాట్స్ తోటి, మన అంగీకార తత్వంతోటి అలా మార్పు చెందుతూ వస్తుందనమాట. ఎవరో ప్రభువు నన్ను కాపాడుతారన్నది కాదు కదా! మన లోపల ఉన్న మనమే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మన ఆలోచనల్ని సరి చేసుకుంటే, మన అవగాహన ద్వారా మన జీవితాన్ని మనమే మలుచుకోవచ్చనమాట. అండ్ మనము ఏదన్నా అనుకుంటే ఎప్పుడు ఒక అసంతృప్తికరమైన ఒక జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామనుకోండి, దాని నుంచి బయటపడాలి. ఒక కొత్త కోరిక ఏదో కోరుకున్నాం, దాన్ని మనం సాకారం చేసుకోవాలంటే మనం ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు దాకా మనం ఏవైతే ఆలోచనలు చేస్తున్నామో దాన్ని మార్చుకోవాలి. మన ప్రస్తుతం ఉన్న అనుభవాల నుంచి మనం వీడిపోవాలన్నమాట. వాటిని పక్కకు పెట్టేసి ఇంకా చాలు నాకు అని పక్కకు పెట్టేసి వాటి నుంచి విడిపోయి మనము ఏవైతే కావాలనుకుంటున్నామో దాని మీద దృష్టి సారించాలి. అంటే ఇప్పుడు దాకా నేను ఏదైతే ఉన్నానో దాన్ని పూర్తిగా విస్మరించి దాన్ని పక్కకు తోసేసి నేను కొత్తగా నా జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఇంచుమించుగా ఒక పునర్జన్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఏవో ఒక ఆలోచనలు చేస్తూ ఉండే తత్వం నుంచి నాకు ఏది కావాలో దాని మీదే నేను దృష్టి పెట్టాలి అంటే ఎంత అది పునర్జన్మ కాకపోతే ఇంకేంటి. సో, మనము ఏదైతే మన లైఫ్ కావాలనుకుంటున్నామో దానికి మనం సరితూగాలి అని అంటే కనుక మనం ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ మన సరికాంది ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు దానికి చెక్ పెట్టుకుంటూ ఇది నేను కాదు అనేసి ఏదైతే మనం అవ్వాలి అని అనుకుంటున్నామో దాని వైపు మనం అడుగులు వేస్తూ ఉండాలన్నమాట. అవేర్నెస్ మనము ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని నిజంగా మనం అనుభవించే విధానం ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందే మనం అనుభూతి చెందుతూ ఉండాలన్నమాట. అండ్ ఎప్పుడు నేను ఐయామ్ అని చెప్తూ ఉంటాం కదా, అది ఎవరికో చెప్తున్నామా అంటే కాదు. ఐయామ్ అన్నది మనం ఎందుకంటే ఇది నా భావన. నేను ఎవరికో ఐయామ్ దాట్, ఐయామ్ రిచ్ అలా చెప్పట్లేదు. ఐయామ్ రిచ్ అని నేను వేరే వాళ్ళకి చెప్పినా నా లోపల పిసినారి తత్వం, పీనాసి తత్వం ఉందనుకోండి, లేదంటే ఎప్పుడు చూసినా ల్యాక్లో ఉన్నాననుకోండి, ఖర్చు పెట్టడానికో లేకపోతే అసలు నాకు నేను సంపాదిస్తున్న దానికి గ్రాటిట్యూడ్గా లేకుండా, కృతజ్ఞతతో లేకుండా ఎప్పుడు చూసినా నీరసంగా ఇది లేదు అది లేదు అంటూ ఉన్నాననుకోండి, నా ఐయామ్ స్టేట్ ఉంది చూసారా, అది వేరే వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను, వేరే వాళ్ళకి నేను ఏం చూపిస్తున్నాను అన్నది పనికిరాదు. నా లోపల నేను ఏం చేస్తున్నాను, నాకు తెలిసిన నా భావాలు ఎవరికి తెలియవు కదా, నా భావాలు నేను ఎలా ఉంటున్నాయి, నేను ఎలా వాటిని ప్రాసెస్ చేస్తున్నాను, నేను ఏ విధంగా అసలు లైఫ్ని తీసుకుంటున్నాను అన్నది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మన లైఫ్లో మన బిలీఫ్స్, మన ఆలోచనలు, మన భావాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఒక ప్రతిబింబం కింద మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట మన లైఫ్ని. మన లైఫ్ సరిగ్గా లేదు అని అంటే, మనం చూస్తున్నది ఇప్పుడు సరిగ్గా లేదు అని అంటే మన ఆలోచనల్ని, మన భావాల్ని సరి చేసుకుంటే దానికి అది సహజ సిద్ధంగా మనకి మంచి లైఫ్ అనేది మనకి క్రియేట్ అవుతుందన్నమాట. మనము ఏ విధంగా అయితే బయట గాడ్ని బిలీవ్ చేస్తూ ఉంటామో అలాగే మనల్ని మనం బిలీవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ యామ్ అవేర్నెస్ ఏదైతే ఉందో, నా ఐ యామ్ అనే స్థితి ఏదైతే ఉంది, నేను
అంతా నేనే ఈ భావన ఉంటుంది కదా! ఆ ఐ యామ్‌నెస్‌ని ఎప్పటికప్పుడు మనము దేవుడిని ఎంతగా విశ్వసిస్తామో ఐ యామ్ నాలోని దేవుడిని కూడా నేను అంత విశ్వసించాలి. నేను దేవుడిని అని గుర్తించగలగాలనమాట. అసలు ఆ థాట్‌లోనే మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనము మన లోపల ఉన్న మన దేవుడితో మనం అనుసంధానమైనప్పుడు మనం ఆ అవగాహన ఏదైతే పెంపొందించుకుంటామో అప్పుడు మన స్వంత అంగీకారంతో మనం అనుకున్నయన్నీ సాధిస్తామనమాట. సాధ్యం చేసుకుంటాము. మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మనము ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామనమాట. అండ్ ఎప్పుడైనా మనం ఇది కోరుకున్నాము అన్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వాలిడేషన్ కోసం రకరకాల వాళ్ళకి చెప్తూ ఉంటారు. నేను ఇలా అనుకున్నానండి కరెక్టేనా? ఇప్పుడు మనము మన భావాలు, మన థాట్స్ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాము. ఆలోచనలు చేస్తూ ఉంటాం. మన కోరికలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పక్కవారికి మీకు రైట్ అనిపించింది వాళ్ళకి రాంగ్ అనిపించవచ్చు. వాళ్ళకి సరికాదని అనిపించవచ్చు. మనం వాళ్ళనెళ్ళి నేను ఇలా చేశాను కరెక్టేనా అని అన్నప్పుడు వాళ్ళకి సరికాదు కాబట్టి ఇదొద్దు అని అన్నారనుకోండి. మనం ఆ మాట తీసుకొని ఆగిపోయామనుకోండి. మనకు రావాల్సిన మంచి ఆగిపోతుంది కదా! అందుకనే మనము ఏదన్నా మనం అనుకున్నప్పుడు వీలైనంత వరకు మన డోర్స్‌ని మనం షట్ చేసేసుకోవాలనమాట. అంటే మన డోర్స్‌ని మనం మూసేసుకోవాలి. ఎవరికీ చెప్పకూడదు. అండ్ వేరే వాళ్ళ యొక్క అంగీకారమో లేకపోతే అభ్యంతరాలని ఇలాంటివేవి ఆశించొద్దనమాట. మీరేదనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్ళడమే. మీ డిజైర్స్, మీ కోరికలన్నవి మీవి. మీరు ఏవైతే ఇది కావాలి, అది కావాలని అది మీది. పూర్తిగా మీది మాత్రమే. అండ్ ఎందుకంటే మోస్ట్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే మనము విశ్వసించిన పక్కోడున్నాడు. మనం ఎవరికైతే చెప్పామో ఆడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. నీకు ఉన్న దాంట్లో కోరుకోరా అని అన్నారనుకోండి. వాళ్ళకి అతని సహజ స్థితిలో ఆయన లేరు. మానవ స్థితిలో నుంచి మీతో మాట్లాడుతున్నారు. మరి మీరు మీ స్థితిని కూడా మీరు కోల్పోయినట్టు అవుతుంది కదా! సో ఎప్పుడూ కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం ఏదైతే కోరుకున్నామో అది ట్రూగా నా లైఫ్లోకి వస్తుంది, ట్రూగా మేనిఫెస్ట్ అవుతుంది అంత కాన్ఫిడెన్స్ అన్నది మనకు ఉండాలన్నమాట. మనకి ఐ యామ్ ద వే. నేను ఐ యామ్ అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఐ యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన లైఫ్ని మనం స్కాన్ చేసుకుంటే ఒక డేలో మన భావాలు ఎలా ఉన్నాయి, మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన ఫస్ట్ పార్ట్లో అనుకున్నాం కదా ఎలా ఉన్నాయి చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎన్ని మనము అంగీకరిస్తున్నాము రోజులో, ఎన్ని మనం తిరస్కరిస్తున్నాము, ఎన్నిటిని మనం అంగీకరించట్లేదు, ఎన్ని మనము మనకి ఇవి సహజమైనవి అని అనుకోవట్లేదు, ఎన్ని మనకి ఇవి మాకు అర్హత లేదు అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందనమాట. మనము ఒక డేలో చూసుకుంటే అసలు మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అసలు ఒక రోజుని మనం స్కాన్ చేయగలిగితే, మనం నోట్ చేసుకోగలిగితే మనకొచ్చే ఆలోచనల్ని, భావాల్ని ఏ విధంగా మన మూడ్ ఉంది, ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాము, ఏ విధమైన కాన్వర్జేషన్స్, ఏ విధమైన భాష లేకపోతే ఏమంటారు ఓ సంభాషణ మనలో జరుగుతూ ఉన్నదని గమనిస్తే మనం పూర్తిగా అర్థమవుతాము. మన ఐ యామ్ అవేర్నెస్ అంటే నాలో ఉన్న దైవత్వానికి నేను ఎంత చేరువగా ఉన్నాను, ఎంత దూరంగా ఉన్నాను అన్నది. సో మనకి పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కోరికలు అండ్ మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని వెళ్ళే మార్గం ఉంటుంది చూడండి, అది ఐ యామ్ తత్వం. మీరు ఎంత అవేర్నెస్తో ఉంటే అది అంత చేరువలో ఉంది అనేసి అర్థం అనమాట. అండ్ మనం కోరుకున్న దానికి మనం అవగాహన చేసుకున్న దానికి మధ్యన ఉన్న అగ్రీమెంట్ ఒకటి ఉంటుంది చూడండి. మనం కోరుకున్నది, మనం అవగాహన చేసుకున్నాము పూర్తిగా అంటే మనం సేమ్ లెవెల్లో ఉన్నట్టు కదా, మనం కోరుకున్న దానికి సేమ్ లెవెల్లో మనం ఉన్నట్టు. సో దాని రెండిట్ల మధ్యన ఉన్న అగ్రీమెంట్ ఏదైతే ఉందో అది మనకి రియాలిటీని మన లైఫ్లోకి తీసుకొచ్చి పెడుతుందన్నమాట. మనకి ఏ కోరిక అయినా సరే మనం పూర్తిగా అంగీకరిస్తే దాన్ని ఆ కోరికని సాకారం చేసుకున్నట్టే అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నామండి ఈ పుస్తకం ద్వారా? ఒకటి, మన ఆలోచనల మీద చెక్ చేసుకోవాలి, మన భావాలు. ఎందుకంటే మన ఆలోచనలు, మన భావాలే ఎక్కువ మన రియాలిటీని మనల్ని షేప్ చేస్తూ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ మన ఆలోచనలు, భావాలు ఓకే. ఎంత మనము అవగాహన శక్తి ఎంత పూర్తిగా మనము నమ్ముతున్నాము, ఎంత పూర్తిగా మనము విశ్వసిస్తున్నాము, అండ్ ఎంతగా మనము ఐ యామ్ అవేర్‌నెస్‌లో ఉన్నాము, ఐ యామ్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నాము. నేను డివైన్‌ని అని నేను ఎంత అంగీకరిస్తున్నానో, ఎంత అందులో ఆహ్, హాయిగా ఒక ఉయ్యాలలో పడుకొని ఊగుతున్నట్టుగా నేను ఉన్నాను అన్నది. స్ట్రగుల్ కాదు కదా ఇప్పుడు మనకి. హ్యూమన్ దాంట్లో ఉంటే నేను మనిషిని మాత్రమే అండ్ దేవుడు అనేవారు వేరే వాళ్ళు. అతను నాకన్నా గొప్ప వ్యక్తి. నేను కాదు, నేను గొప్ప వ్యక్తిని కాదు అన్నట్టున్నప్పుడు నాకు స్ట్రగుల్. ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదే నేనే ఆ దైవాన్ని అన్నప్పుడు హ్యాపీగా ఒక ఉయ్యాలలో ఊగుతున్నంత స్వేచ్ఛగా, హాయిగా నేను కావాలనుకున్నది నేను మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాను. సో ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. భావాలు ఎందుకంటే మనం ఏదైతే భావిస్తామో అదే మనకి రియాలిటీలోకి వస్తుందనమాట. ఎందుకంటే ఆలోచనలు ఒక వరకు, భావం ఏదైతే ఉంటుందో అది ఎమోషన్‌తో కూడుకొని ఉంటుందన్నమాట. సో మనలో కెమికల్ రియాక్షన్స్ ఏవైతే అవుతాయో అన్నెసెసరీ కెమికల్స్ అన్నీ రియాక్ట్ అయ్యి మన బ్రెయినే కదా మనకున్న సూపర్ పవర్ ఏంటంటే బ్రెయిన్. మన బ్రెయిన్‌లోనే మొత్తం అంతా మన దేవుడు, దైవము, మన క్రియేషన్ అంతా కూడా మన బ్రెయిన్‌లోనే జరుగుతుంది. సో ఆ బ్రెయిన్‌కి రాంగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కదా. మన ఎమోషన్స్ ద్వారా వెళ్ళిన కెమికల్స్ అన్నీ మనకి రాంగ్ సిగ్నల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మన భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటారు కదా మనకు పెద్దవాళ్ళు కదా, ఏది తలిస్తే అదే అవుతుంది అనేసి. ఎందుకు? ఆ తలవడం వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి. అది మన బ్రెయిన్‌కి వెళ్ళాల్సిన సిగ్నల్స్. అదే మనం ఏదైతే నెగిటివ్‌గా అనుకుంటున్నామో బ్రెయిన్‌కి తెలీదు కదా. మనం పాజిటివ్‌గా అనుకుంటున్నామో, నెగిటివ్‌గా అనుకుంటున్నామో దానికేం తెలుస్తుంది? మనం ఏదో ఒకటి అనేసుకుంటాము, అది దాన్ని మేనిఫెస్ట్ చేసేస్తుంది. దాని పని అదే. అది ఏదైతే మనం భావం పెట్టి మనం అనుకుంటాం అంటే గట్టిగా అనుకో అయిపోతుందని అంటారు కదా. ఆ గట్టిగా అనుకోవడం ఏంటి? పూర్తి దృష్టి, ఫోకస్ ఆన్ యువర్ థాట్. మీరు ఏదైతే అనుకున్నారో దాని మీద పూర్తి దృష్టి, భావం, రైట్ ఎమోషన్ అంతా ఫీల్ అవ్వగలగాలి మనం. అంతగా విశ్వసించగలగాలి. ఆ గట్టిగా అనుకోవడం అది. అలా జరిగినప్పుడు ప్రతిదీ మేనిఫెస్ట్ చేసేస్తుంది బ్రెయిన్. అండ్ సో అందుకే మనము కేర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నం తింటున్నాము, లేకపోతే ఇంకోటి ఏదైనా మనం ఫుడ్ ఇంటేక్ చేసినప్పుడు పొట్టని అరగట్లేదు నువ్వు అని ఎలా అంటాము? మనం నమిలి మింగితే అది చేయాల్సిన పని అది చేస్తుంది. అలా కాకుండా మనం ఏది పడితే అది గుట్టుకు మింగేసి నమలకుండా నువ్వు అరిగించట్లేదు అని అంటే ఎలా కుదురుతుంది? అలాగే బ్రెయిన్ కూడా అనమాట. మన బాధ్యత ఏంటి? సరైన ఆలోచనలతో మనం ఉండడం, సరైన భావాలు మనం చేయడం, సరైన విధంగా మన కాన్షియస్నెస్ని దిద్దుకోవడం. మనము ఎప్పుడు కూడా ఎలివేటెడ్ అవేర్నెస్లో ఉండడం. ఎందుకు మనం తక్కువలో ఉండాలి? మనం గాడ్స్ అన్నప్పుడు ఎంత ఉన్నతంగా మనం ఆలోచన చేయాలి, ఉన్నతంగా మన భావాలు ఉండాలి, అండ్ ఉన్నత స్థితిలో మనల్ని మనం పెట్టుకోవాలి. అండ్ ఐ యామ్ అన్నది ఎప్పటికప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మన లైఫ్లో మనం దైవాలమే. మానవులుగా పుట్టినప్పుడు స్టిల్ మనం దైవంతో సమానమే కదా. ఆ దైవత్వాన్ని మనం ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆ దైవత్వంలోనే మనం బ్రతుకుతూ ఉండాలన్నమాట. అండ్ ఏదైతే ఫుల్ ఫోకస్ అనమాట. ఒక్కటి కూడా అటు ఇటు కాదు. మనకి అనుకున్నది వచ్చేంత వరకు దాని మీద మనం ఫోకస్డ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన ఐ యామ్ మెయిన్. ఈ పార్ట్ 2లో మనం ఫస్ట్ పార్ట్లో ఎలాగ థాట్స్ అండ్ బిలీఫ్స్ అంటే మన ఆలోచనలు, మన భావాల మీద దృష్టి సారించాలని అనుకున్నాము. పార్ట్ 2లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనం చేయాల్సిన ప్రాక్టీస్ వచ్చి ఐ యామ్ అనే నా భావన ఎలా ఉంది, నేను ఏ విధంగా నా ఐ యామ్ని నేను తీసుకెళ్తున్నాను, నేను ఏ విధంగా దైవత్వానికి చేరువలో ఉన్నానా, దైవత్వానికి చాలా దూరంలో ఉన్నానా అన్నది నా ఐ యామ్ అనే భావన ఉంటుంది చూడండి, దాని ద్వారా డిసైడ్ అవుతుంది. సో కీప్ ప్రాక్టీసింగ్. మీ ఐ యామ్ని పట్టుకోండి. మీ బెస్ట్ ఐ యామ్ ఏదైతే ఉందో దాంతో రోజు జీవించండి. ఎల్లప్పుడూ ఐ యామ్ అన్నదాన్ని కంటిన్యూస్గా చెక్ పెట్టుకోండి. మనం ఫస్ట్ పార్ట్లో అనుకున్నాం కదా థాట్స్ అండ్ బిలీఫ్స్ ఎలా ఉన్నాయో. ఎవ్రీ 1 hour ఆర్ ఎవ్రీ 1 గంట తర్వాత 2 గంటల తర్వాత అలార్మ్స్ పెట్టుకుని, లేబుల్స్ పెట్టుకుని, లేదా ఎక్కడైతే మనం ఎక్కువగా తిరుగుతూ ఉంటామో అక్కడ చిన్న చిన్న చిట్టీలు పెట్టుకుని ఒకసారి ఆలోచనలు గమనించు అని రాసుకుని పెట్టుకోండి.
లేదు అంటే అలారమ్స్ పెట్టుకోండి. ఫోన్లో అందరి దగ్గర ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆహ్, మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోకపోతే ఇంకా దేనికి? లైఫ్‌లో ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిట్లికి దేనికి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ అన్నిట్లికన్నా ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే మనకు మనమే. సో, మనకి మనము టైం పెట్టుకోవాలి అనంటే పెట్టుకోవాలి మరి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఉండేది మనతో మనం మాత్రమే ఉంటాము. మధ్యలో వాళ్ళందరూ వస్తారు, పోతారు. ద లైఫ్ కీప్స్ ఆన్ మూవింగ్. ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నది అంటే మనం మాత్రమే. ఆయా మన భావన మాత్రమే. సో, ఎంత ఆహ్, ఎంతగా మీరు మీ ఐయామ్ స్టేట్‌కి కనెక్ట్ అవ్వగలుగుతున్నారో, మనం మర్చిపోయాం. పూర్తిగా మర్చిపోయి ఈ ఉరుకులు పరుగుల్లో ఇన్వాల్వ్ అయిపోయాం. చాలా లీనమైపోయాం. ఏదైతే మనయి కాదో ఆటిలో తెగ లీనమైపోయాం. సో, ఇది రైట్ టైం మనల్ని మనం వెనక్కి తెచ్చుకోవడానికి, మనల్ని మనం గుర్తించుకోవడానికి. ఇది నేను అని మనం చెప్తాం కదా! అది దైవత్వంకి అలైన్ అయ్యి ఉండేటట్టు మనం చూసుకోవాలనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ పార్ట్ 3 వచ్చే వరకు కూడా మీ థాట్స్, మీ బిలీఫ్స్ పార్ట్ 1లో చెప్పినట్టు అండ్ ఇప్పుడు పార్ట్ 2లో చెప్పుకుంటున్నట్టు మన ఐ యామ్ కాన్షియస్నెస్ మన 2 అంగీకార తత్వం అన్నది పూర్తి రెస్పాన్సిబిలిటీ వహించండి. ఇప్పుడు దాకా జరిగింది ప్రతిదీ నేనే సృష్టించుకున్నాను అన్నప్పుడు ఏంటంటే నేను ఏదైతే సృష్టించుకుంటున్నానో అది నాకు సాధ్యం అవుతుంది అన్నది మనం అంగీకరించినట్లు లెక్క. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నాయన్నీ నేను సృష్టించుకోలేదు అనుకోండి, మరి ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దాన్ని ఎలా సృష్టించుకున్నావు అనే క్వశ్చన్ వస్తుంది కదా! సో, అందుకే ప్రతీదీ ఇప్పుడు దాకా జరిగిన ప్రతీదీ నేనే సృష్టించుకున్నాను అన్నది అంగీకరించండి. పూర్తి అంగీకారం. అండ్ ఏదైతే కోరుకుంటున్నానో దాన్ని నేను సృష్టించుకోగలుగుతాను అన్నది పూర్తిగా విశ్వసించండి. 3 ఎప్పుడు ఎల్లప్పుడూ ఐ యామ్ అనే భావనని చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ విధంగా నా ఐ యామ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దైవత్వం వైపు ఉన్నానా? లేకపోతే జస్ట్ ఎప్పుడు టైంపాస్ చేసినట్టే టైంపాస్ చేస్తూ ఉన్నానా అన్నది. సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఫుల్గా మీరు ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్సర్సైజ్ కింద తీసుకుని దీన్ని చేస్తూ ఉండండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేంత వరకు మీ థాట్స్ని, మీ బిలీఫ్స్ని, మీ ఆలోచనల్ని, మీ భావాలని, మీ అంగీకార తత్వాన్ని పూర్తి రెస్పాన్సిబిలిటీ